డాక్టర్ గారు, నాకు బీజకోశంలో వృషణాలు లేవు, కానీ సెక్స్ కోరికలు, అంగస్తంభనలు ఉన్నాయి. గెడ్డాలు, మీసాలు కూడా వచ్చాయి. వృషణాలు లేకపోయినప్పటికీ మగ లక్షణాలుంటాయా? నేనింతవరకు ఎవరితోనూ శృంగారంలో పాల్గొనలేదు. నేను పెళ్లికి పనికి వస్తానా, పనికిరానా? సలహా చెప్పండి అంటున్నారు. ఆయన వృషణాలు బీజకోశంలో లేవు గాని తప్పకుండా కడుపులో ఉంది, పొత్తి కడుపులో ఉంది. ఎక్టోపిక్ టెస్టిస్ అంటారు. ఎక్టోపిక్ ఉండవలసిన చోట ఉండకుండా ఇంక చోట ఆయనకు వృషణాలు అసలు లేకపోతే, రెండు లేకపోతే అసలు గడ్డాల మిసాలు రావు, సెక్స్ కోరికలు రావు, ఏమీ ఉండవు. ఆయనకి ఉన్నాయంటే ఉన్నట్లే లెక్క. అది కింద లేకుండా పైన ఉన్నాయి. దానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినా లేకపోతే ఎంఆర్ఐ తీసినా స్పష్టంగా తెలుస్తుంది. డాక్టర్ చూపిస్తే డాక్టర్ దానికి తగ్గట్టుగా ఏం చేయాలో చేస్తారు. ఆయన మాత్రం పెళ్లి చేసుకోవచ్చు, అన్ని బాగుంటాయి. పిల్లలంటారా కొంతమందికి ఆ టెస్టికల్స్ పైన ఎక్టోపిక్గా ఉండబట్టి, పైన ఉండబట్టి, అంటే కడుపులో ఉండబట్టి ఫంక్షన్ లేక వీరి కణాలు లేకుండా పోతాయి. అలాంటి కేసులు మాత్రం పిల్లలు పుట్టడం కష్టం, కానీ సెక్స్ పాల్గొనగలరు. అది మా చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళు శుభ్రంగా మామూలుగా సెక్స్ చేయగలుగుతారు. సంతానం కలవడం విషయం మాత్రం